వాడొచ్చాడని ముగ్గులేశారు, వాడు అడిగాడని గారెలేశారు, వాడు వారసుడని మాపైన కేకలేశారు. అతడు సినిమా క్లైమాక్స్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగ్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఇలానే అరుస్తున్నారు. ధోనికి కెప్టెన్సీ రాగానే ప్లే ఆఫ్స్కి వెళ్లేది మేమే అంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మరొక వర్గం మాత్రం అబ్బే మాకు పెద్దగా నమ్మకం లేదోరా అని కామ్ అయిపోయారు. అటు ధోని కెప్టెన్సీ రీఎంట్రీతో ఎగిరి గంతేసిన ఆ ఫ్యాన్సే ఇప్పుడు ధర్మవరపు పెట్టిన చివాట్ల కంటే ఒక 10 రెట్లు ఎక్కువే పెడుతున్నారు. ఆయనకి కౌంటర్గా సునీల్ ఒక్క రేంజ్లో ఎలివేషన్ ఇచ్చినట్టు ఇక్కడ మనం ధోనికి ఇవ్వలేము. ఎందుకంటే ధోని ఆడింది ఏమీ లేదు కాబట్టి. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందో అప్పుడే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా ముగిసిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో ఇంతకంటే ఘోరంగా ఏ జట్టు ఆడదని రుజువు చేసుకున్నారు. ఓపెనర్లు డీలా పడ్డా సామ్ కరెన్ ఆడిన మెరుపు లాంటి ఇన్నింగ్స్తో 200 పరుగులు తథ్యం అనుకున్నారంతా. కానీ ధోని నేతృత్వంలో చెన్నై టీం ఆటగాళ్లు చోకర్స్గా మారారని గుర్తించలేకపోయిన అభిమానులు నిన్న వాళ్ళ చోక్ని లైవ్లో చూసి కంగు తిన్నారు. స్కూల్ పిల్లలు గంట కొడితే ఒక్కసారిగా ఇంటికి పరిగెత్తినట్టు కరెన్ అవుట్ అవ్వగానే మిగతా బ్యాటర్లు కూడా అలానే పరుగులు పెట్టారు. అంతేకాదు అంత గొప్పగా బౌలింగ్ చేయని చాహల్తో కూడా హ్యాట్రిక్ తీయించారు. దీంతో పంజాబ్ హమ్మయ్య 200 పైచిలకు రావాల్సిన స్కోర్ 190కే పరిమితమైంది. ఇక చెన్నై ఓటమిలో అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ధోని గురించే. కరెన్ అవుట్ అయిన తర్వాత తనకి ఎంతో ఇష్టమైన ఓవర్స్ అయిన 16, 18 నుంచి ఈ రెండింటి మధ్యలోనే బ్యాటింగ్కి దిగిన ధోని హర్షదీప్ వేసిన బౌన్సర్కి బ్యాట్ ఎడ్జ్ తగిలి కీపర్ తల మీదుగా బౌండరీకి వెళ్ళింది. అంతే, చెపాక్ ఫ్యాన్స్ని ఇంకా ఆపతరమా. తరువాత ఓవర్స్ చాహల్ బౌలింగ్లో ధోని 6 కొట్టడం, ఆ బాల్ని జడేజా బౌండరీ అవతల క్యాచ్ పట్టడంతో పాత చెన్నై సూపర్ కింగ్స్ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉండగా మీ మొహాలకు ఇదే ఎక్కువ అనుకున్నాడేమో ధోని. తక్కున నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అంతే, అక్కడ మొదలైన డౌన్ఫాల్ మ్యాచ్ ఆఖరి వరకు కొనసాగింది. ఇంతకంటే చెన్నైకి మరో అవమానం ఉండకపోవచ్చు. అయినా మాకు వాటితో సంబంధం లేదు, మాకు తాలా ఉంటే చాలు అనుకునే ఫ్యాన్స్ ఇంకా ఎవరైనా ఉంటే మిగిలి ఉంటే నెక్స్ట్ సిఎస్కే ఓటమితో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. బ్యాటింగే కాదు, స్టంపింగ్లో ఇప్పటికీ తను వరల్డ్ క్లాస్ అని మాటిమాటికి కమెంటేటర్ల దగ్గర ప్రశంసలు పొందే మహేంద్రుడు నిన్న అక్కడ కూడా చతికిన పడ్డాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్ 6 కొడదామని అటెంప్ట్ చేసిన బాల్ ఎడ్జ్ తగిలి ధోని దగ్గరకు వెళ్ళింది. క్రీజ్లో లేని శ్రేయాస్ని చూసి ధోని బాల్ పట్టేసుకున్నాననుకుని స్టంపింగ్ చేయబోయాడు. తీరా చూస్తే చేతిలో బాల్ లేదు. అంతేకాదు, క్యాచ్ పట్టుకున్న శ్రేయాస్ అవుట్ అయ్యేవాడు, బ్యాట్ ఎడ్జ్ తగిలింది కాబట్టి. ఇలా తన బలమైన వికెట్ కీపింగ్లో కూడా ధోని ఫెయిల్ అవడంతో ఫ్యాన్స్ ఇంకా ఆయన మనకి అవసరమా అన్న భావనకి ఆల్మోస్ట్ వచ్చేశారు. కానీ ధోని అంటే చెన్నై, చెన్నై అంటే ధోని అయిపోయింది కాబట్టి ఈ మాట బయట కక్కలేక మింగలేక అల్లాడిపోతున్నారు. పైగా చెన్నై నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆ పోరు ముందు ధోని గో బ్యాక్ అంటే బెంగళూరు ఫ్యాన్స్ ముందు పరువు పోతుంది కాబట్టి టోర్నమెంట్ అయ్యాక డిమాండ్ చేసే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్ని మీరెలా చూస్తారు? కింద కామెంట్స్లో చెప్పండి.